అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆచంట నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పితాని సత్యనారాయణ నివాసంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీకి సంబంధించి ఆచంట నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త శ్రీనివాస్ వచ్చారు. సార్, ఏం సెర్చ్ ఇచ్చారు సమావేశంలో? ఎన్డీఏ తరఫున ఎలక్షన్ ప్రచారం దగ్గర నుంచి ఎన్నికలు జరిగేంత వరకు ఒక రూట్ మ్యాప్, అట్లనే ప్రచార వ్యూహాలు, తర్వాత ఈ పార్టీ యొక్క విధి విధానాల గురించి క్లోనర్స్గా చర్చించి జరగబోయే వర్క్లు ఏం చేయాలి, నియోజకవర్గ సమస్యల దగ్గర నుంచి ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. అవి కూడా ఇమ్మీడియట్గా పార్టీ కూడా సానుకూలంగా ఉంది, అన్నీ కూడా కంప్లీట్ చేస్తుంది. దాంతోపాటుగా ఈ నియోజకవర్గంలో చాలా పాజిటివ్ వేవ్ కనిపిస్తుంది. కాబట్టి మనం అత్యంత మెజారిటీ సాధించడానికి తీసుకోవాల్సిన ప్రణాళికలు రచించడం కోసం మెయిన్గా ఈ సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా పార్లమెంట్ పరిధిలో నర్సాపురం నుంచి మీ పార్టీ అభ్యర్థి శ్రీనివాసవరం పోటీ చేస్తున్నారు. ఓవరాల్గా ఎలా ఉంది? ఓవరాల్గా చాలా అత్యంత మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు భారతీయ జనతా పార్టీ మీద చాలా సానుకూలంగా పాజిటివ్ వేవ్స్ పవనాలు కనిపిస్తున్నాయి. నేను ప్రచారంలో కూడా తిరిగి కొన్ని చూసిన విషయాలు చెప్తున్నాను నేను. సో ఇక్కడ కూడా ఈయన సీనియర్ నాయకులు దగ్గర ఇది 7th టైం ఆయన కంటెస్టెడ్, ఆల్రెడీ మంత్రిగా చేస్తున్నారు. వీరు నియోజకవర్గంలో నేను రాత్రి 10 గంటలు కూడా నైట్ ప్రచారంలో అబ్జర్వ్ చేసింది, ఓటరు తనంతట తానుగా మేము ఈ ఓటు వేస్తామని మేము వాళ్ళకు ముందే చెప్తున్నారు. అంటే ఎంత పాజిటివ్ వే ఉందని దాన్ని బట్టి అర్థం ఉందంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చింది, జనాలకి ఎంత విరక్తి చెందారనే విషయాన్ని దాన్ని బట్టే మాకు అంచనాకు వచ్చాము. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుపు ఖాయం. మా పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాసవరం గారు కానీ, పితాని సత్యనారాయణ గారు కానీ ఇన్నింగ్ అనేది చాలా సునాయాసంగా జరిగే సమస్య. కాకపోతే ఆ మెజారిటీ ఎంత అనే దాని మీద మేము ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నాం. అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించి బీజేపీ దాన్ని రాజకీయాలకు వాడుకుంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. ఇక్కడ వాడుకోవాల్సిన ఏమీ అవసరమేం లేదండి. ఎందుకంటే ఇవాళ భారతీయుడిగా పుట్టిన ప్రతి వ్యక్తి రాముని అభిమానించేవారే. రాముని కాదనేవారు ఎవరుంటారు? రాముని ఇవాళ 500 సంవత్సరాలు బట్టి కలగానే మిగిలిపోయి ఎన్నో తరాలు చూడని రాముని వాళ్ళ ప్రత్యక్షంగా మనం చూడడానికి అవకాశం కల్పించింది బీజేపీ పార్టీ. మోడీ గారి నాయకత్వంలో ఆయన చేశారు కాబట్టి ఆయన ఆటోమేటిక్గా ప్రతి రాముని అభిమానించే ప్రతి ఒళ్ళు కూడా ఆలోచిస్తారు. ఓటు మంచి వీళ్ళు చెప్పినవన్నీ చేస్తారు. మా అజెండా ఎప్పుడు కూడా చెప్పింది 100కి 100% తూచా తప్పకుండా చేయడమే మా యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం, పాలసీ కూడా. మేము ఎప్పుడు ఇచ్చిన మాట తప్పం, మాట ఇచ్చాము, చేసాం. కొన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి, పోలవరం కానీ, ఇటు నర్సాపురం కోటిపల్లి రైల్వే కానీ, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా సత్వరమే కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ చేతకాంతనం వల్ల వాళ్ళు చేసిన స్వయంకృతాప తప్పిదాల వల్ల ప్రాజెక్టులు ఆగిపోయిన మాట వాస్తవం. ఈరోజు ఇక్కడ రోడ్లు కనపడిస్తున్న నేషనల్ హైవేలు కావచ్చు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇంకా గ్రామీణ ఉపాధి హామీ కావచ్చు, మీకు లేబర్ మనకు రేషన్ కావచ్చు, 5 సంవత్సరాల పాటు ఇంకా ఉచితంగా బియ్యం, ఈ రోజు నుంచి ఇంకొక రాబోయే 5 సంవత్సరాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మా అజెండాలో చాలా క్లియర్గా ఉంటాయి. మా మేనిఫెస్టోలో మీరు చూడండి, మేము ఏదైతే మేనిఫెస్టోలో చూపించామో 100కి 100% మేనిఫెస్టో కంప్లీట్ చేస్తాం. అట్లనే ఇక్కడ స్థానికంగా కూడా భూపతి శ్రీనివాసవరం గారు ఆయన స్థానిక సమస్యల మీద ఆయన పార్లమెంట్లో కొన్ని ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ తీసుకున్నారు. అవి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసేందుకు పర్సనల్గా ఆయనకు సొంత మేనిఫెస్టో కూడా తయారు చేసుకోవడం జరిగింది. దానికి 100కి 100% పార్టీ సహకరిస్తుంది. మోడీ గారి దగ్గర నుంచి సాధ్యపడుతుంది. ఆయన చెప్తే చేస్తారు. అంటే వికసిత్ భారత్ అనే ఒక కార్యక్రమం ద్వారా మీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా వివరించినప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు మావని చెప్పుకుంటారు. వారు చెప్పుకోవడం అదే స్టిక్కర్ ప్రభుత్వం అంటాం కదా, అందుకే మేము దానికి పేరు పెట్టాం స్టిక్కర్ ప్రభుత్వం. అంటే డబ్బులు సొమ్మకూడదు, సోకూడదు. మేము డబ్బులు ఇస్తాం, వాళ్ళేమో ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. ఎక్కడ దాకా ఎందుకు వాళ్ళు చేసుకున్న నాడు నేడు స్కూల్స్ కావచ్చు, లేకపోతే విద్యా దీవెన కావచ్చు, ఇవన్నీ దీనిలో రైతులకు భరోసా కావచ్చు, ఇట్లా కేంద్ర ప్రభుత్వం నిధులు లేవా? దేనిలో లేదు. ప్రతి దానిలో కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఇక్కడ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరుగుతుంది. సంక్షేమానికి మొట్టమొదటి ఫస్ట్ ప్లేస్లో ఉండేది భారతీయ జనతా పార్టీ. సంక్షేమంతో పాటు ఈక్వల్గా అభివృద్ధి చేసి చూపిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. ఇక్కడ సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఏమో పక్కదారి పోతుంది, అప్పు చేసుకొచ్చి సంక్షేమం చేస్తున్నారు. ఇది రేపొద్దున రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుతుంది. దానికోసమే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు 400 సీట్లు పైగా సాధించి ప్రధానమంత్రి మళ్ళీ అవుతారు. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం ద్వారా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ కేంద్రంలో నరేంద్ర మోదీ, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు జరగడం వల్ల ఈ రాష్ట్రం యొక్క తిరోగమనంలో పోయే రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపించడానికి మంచి అవకాశం వచ్చింది. ఈ ప్రజలు దాన్ని రాష్ట్రంలోంచి
ఈ అరాచక పరిపాలన అంతమొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారు, సమన్వయం అనేది లోపిస్తుంది, కొన్ని చోట్ల బీజేపీ జెండాలు ఉండట్లేదు, బీజేపీ నాయకులు ఉండట్లేదు, జనసేన టీడీపీ నాయకులు మాత్రమే తిరుగుతున్నారని ఒక అయితే నడుస్తుంది. దీనిపై ఏమంటారు? అలాంటి పరిస్థితి ఎక్కడా రాలేదు. ఎందుకంటే ముందులో కొంత అయోమయ పరిస్థితులు, రకరకాల ఊహాగానాలను ఎక్కువగా ప్రచారం చేయడం జరిగింది. అన్నిటినీ తెరదించుతూ చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు అయితే ఏంటి, ఏదైతే పార్లమెంటరీ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కార్యకర్తే ఇక్కడ అభ్యర్థి అని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి అన్ని పార్టీలు కూడా ఈ రోజున సమిష్టిగా పనిచేస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఇప్పుడు అంటే మీ పార్టీకి నిజంగా ఒక లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. మరొకసారి బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాసవరం పోటీ చేస్తున్నారు. ఆయన విజయానికి మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు? ఇది ఒక కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన గౌరవంగా ప్రతి కార్యకర్త భావిస్తున్నాడు. కార్యకర్తలు అందరూ కూడా 24 గంటల్లో అధిక సమయం 20 గంటలు సుమారుగా ముఖ్యమైన కార్యకర్తలు అందరూ పనిచేయడం, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న చిన్న కార్యకర్త ఈరోజు మోడీ గారు చేసే మంచి పనులు కానీ, మోడీ గారు చేసే సంక్షేమ పథకాలు కానీ, ఆయన పెట్టే విధి విధానాలు కానీ ఈరోజు ప్రజలందరికీ నచ్చినాయి. ప్రతి చిన్న కార్యకర్త కూడా ఒక్కొక్కళ్ళు 10 మంది చొప్పున తీసుకుని వచ్చి ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళడం, ప్రచారం ఒక అద్భుతంగా జరుగుతుంది. ఒక వినూత్న రీతిలో ఇవాళ మోడీ గారి గురించి ప్రచారం, అలాగే ఎన్డీఏకి ఎందుకు ఓటేయాలి, ఈ రోజున ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి అరాచక పాలన ఏదైతే ఈ రాష్ట్రంలో మొన్నటిదాకా చూసామో, ఈ నరకాసురవాద జూన్ 4వ తారీఖు నుంచి ఈ నరకాసురవాద ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలందరూ పండుగ చేసే రోజు ముందుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ప్రజలందరూ కూడా ఓటేయడానికి సిద్ధమైపోయారు. ఎన్డీఏ గెలుపు 400 సీట్లు పైబడి కేంద్రంలో రావడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారానికి సిద్ధం అవుతుందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్తున్నాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.